నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దామచర్ల సత్యనారాయణ. విజయవాడ రాయల్ కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమంలో దామచర్ల సత్యకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు, కుటుంబ సభ్యులు. హనుమంతునిపాడు మండలం హనుమంతపురంకు చెందిన జాన్ అనే 50 ఏళ్ల దివ్యాంగుడకు బ్యాటరీ ట్రైసైకిల్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. తన సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన దివ్యాంగుడు జాన్. ఇక వివరాలకు వెళితే, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాయల్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్యను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపట్టి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలబాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు లావు శ్రీ కృష్ణదేవరాయలు, రఘురామ కృష్ణంరాజు, కృష్ణ ప్రసాద్, బీసీ జనార్దన్, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఏలూరి సాంబశివరావుతో పాటు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు దామచర్ల కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాంబూలాది సర్వోపచారాన్ దుర్గాన్ దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. విశ్వానినో దుర్గా జాతవేదస్య ఓషధయ సగో సగో శ్రవణాయ మహారాజాయ నమః. చేది అన్న సత్యన్న మొక్కల్లో సార్ సార్ సత్యన్న ధన్యవాదాలు. సభాధ్యక్షులు స్వామి గారు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా లీడర్లకు, జనసేన ఈ శాఖ అలాగే ఉంటుంది. మనం ఎంత అలాగే నసరాపేట ఎంపీగా దయచేసి అందరూ వేదికకి ఎడమవైపు నుంచి అటు ఎక్కించబాకండి, డ్రమ్మానండి బాబు, అతను రెడీ అమ్మా. జనగణ మంగళ గాయకుడా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి ఎలక్షన్ టైంలో మంచిగా పనిచేసిన వాళ్ళకి ఏదో ఒక గుర్తింపు ఉన్నది అనేది ఈరోజు మన సత్య గారి ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ప్రకాశం జిల్లాలో చాలా చొరవ తీసుకొని మరీ ముఖ్యంగా నా సీట్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకొని
చాలా మంచి సీట్ సెలక్షన్లో తోడ్పడి సలహాలు ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ 164 సీట్లు వచ్చాయంటే సత్య లాంటి చాలా మంది ఉండబట్టే అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఉంది, అలాగే దానికి సంబంధించిన ఇబ్బందులు కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడండి, మేము క్లియరెన్స్ సంబంధించి కానీ అలాగే పోర్టులో ఉండే ఈ వేర్ హౌస్ల గురించి సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. వీటిని క్లియర్ చేయించండి, తీసుకొచ్చే వాటిని ఎంత త్వరగా మీరు పోర్టుల ద్వారా క్లియర్ చేసి లోపల తీసుకొచ్చినా లేకపోతే ఎంత త్వరగా పైకి పంపించినా బిజినెస్ వైజ్ మంచిదవుతుంది రాష్ట్రానికి అని చెప్పి చాలామంది రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి కూడా గడిచిన 5 సంవత్సరాలు సంప్రదించడం జరిగింది. మేము చేయగలిగింది మేము చేసాం. ఎంతో మంది అటు ప్రకాశం జిల్లా నుంచి ఎంతో అభిమానంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ నాయకులు అందరికి కూడా మా కుటుంబంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చేసిన తెలుగుదేశం పార్టీలో ఒకటి మాత్రం అందరూ కూడా గమనించుకోవాలి, కష్టం చేస్తే తప్పకుండా కూడా పార్టీ గుర్తిస్తుంది అనేది. జనార్దన్ గారు ఒంగోలులో పోటీ చేసిన తర్వాత సత్య గారు పార్టీకి అండగా ఉండి వరుసగా 3 పర్యాయాలు నన్ను గెలిపించినందుకు, మీ అందరి అండగా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దామచర్ల కుటుంబం నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా జనార్దన్ గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు దామచర్ల సత్య గారు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, ఉత్తరాంధ్ర జోన్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా మన నియోజక కోఆర్డినేటర్గా ఉంటూ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకొని నియోజకవర్గంలో పాటు ఉత్తరాంధ్రలో కూడా అత్యధిక సీట్లు గెలిపించేందుకు కృషి చేసేందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు పార్టీలో కష్టపడే వాళ్ళకి పదవులు ఇస్తారని చెప్తూ ఈరోజు సత్య గారికి మొదటి విడతలోనే మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రివర్గ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ విజయం కోసం ఏ విధంగా అహర్నిశలా కృషి చేశారో అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడంలో అంతకన్నా మించి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ, తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ఏ విధంగా గౌరవం ఉండదంటే ఉదాహరణగా అది నాదే అని తెలియజేస్తూ ఈరోజు గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రానికి అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొంది ఆయన ఆలోచనల అనుగుణంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటూ పేదవాడి జీవితాలు బాగుండాలంటే వాళ్ళు బాగోగులు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఈ స్థాయికి నన్ను ప్రతి క్షణం ప్రోత్సహించి ఎన్ని కష్టాలున్నా ప్రతి ఒక్కళ్ళు మా సంధ్య, మా ఇంట్లో వాడు, మా వాడు అని నన్ను ఆశీర్వదించి తూర్పునాయుడుపాలెం నుంచి మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా తీసుకొచ్చిన నా కొండేపు ప్రజలకు నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా. వాళ్ళు నా కష్టాల్లో కానీ నా సుఖాల్లో కానీ ఎప్పుడు నేను మీ వెంటున్నాం అని నాకు ధైర్యాన్ని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నన్ను ఒక మంచి పదవికి అలంకారం తీసుకొచ్చి నన్ను ఒక మంచి గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిన నా కొండేపి నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. హనుమంతునిపాడు మండలం హనుమంతపురంకు చెందిన జాన్ అనే 50 ఏళ్ల దివ్యాంగుడు బ్యాటరీ ట్రై సైకిల్ కోసం ఒంగోలు వచ్చాడు. తనకు 5 రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లో 2000 రూపాయలు ఆటో బాడుగకు మాట్లాడుకొని భార్య మరొకరి సహాయంతో కలెక్టరేట్ కు వచ్చాడు. కలెక్టరేట్ నుండి పూర్తిగా పాడైపోయిన 3 చక్రాల సైకిల్ పై కూర్చొని కష్టంగా కలెక్టరేట్ ప్రాంగణంలోకి వచ్చాడు. దానిని పక్కన పెట్టి నేలపై కూర్చున్నాడు. అదే సమయంలో కారు దిగి కలెక్టరేట్ లోకి వెళుతున్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా నేలపై కూర్చున్న దివ్యాంగుని వద్దకు వెళ్లారు. ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, నీకు ఏమి కావాలని అడుగ్గా
తనకు బ్యాటరీ ట్రైసైకిల్ కావాలని ఆ దివ్యాంగుడు వేడుకున్నాడు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చనకు ఫోన్ చేసి బ్యాటరీ ట్రైసైకిల్ పంపించాలంటూ ఆదేశించి అక్కడ నుండి తన ఛాంబర్ కు వెళ్లారు. క్షణాల వ్యవధిలో అక్కడకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కారు దిగుతూ ఆ దివ్యాంగుని చూసి అతని వద్దకు వెళ్లారు. దేనికోసం ఇక్కడకు వచ్చావు అని అడగ్గా బ్యాటరీ ట్రైసైకిల్ కోసం అని చెప్పడంతో జాయింట్ కలెక్టర్ కూడా స్పందించి సంబంధిత శాఖ అధికారికి ఫోన్ చేసి బ్యాటరీ ట్రైసైకిల్ పంపించాలని ఆదేశించారు. అంతేకాకుండా ఆ దివ్యాంగునికి పింఛన్ వస్తుందా, రేషన్ కార్డు ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఆ దివ్యాంగుని భార్యకు కంటి చూపు సరిగ్గా లేకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స చేయించాలంటూ సంబంధిత జిల్లా కోఆర్డినేటర్ కు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఫోన్ ద్వారా ఆదేశించారు. అనంతరం 46,000 రూపాయల విలువైన బ్యాటరీ ట్రైసైకిల్ అక్కడకు చేరింది. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్వయంగా అందులో కూర్చొని నడిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా చేతుల మీదుగా దివ్యాంగుడు జాన్ కు బ్యాటరీ ట్రైసైకిల్ ను అందజేశారు. ఆ తర్వాత విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన దివ్యాంగునికి హెల్మెట్ పెట్టారు. జిల్లాకు చెందిన 2 ఉన్నత అధికారులు ఒకరి తర్వాత ఒకరు తన సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ చూపడం పట్ల జాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిమిషాల వ్యవధిలో తనకు విలువైన బ్యాటరీ ట్రైసైకిల్ ఇవ్వడంతో దానిపై కూర్చొని సంతోషంగా కలెక్టరేట్ నుండి తన ఊరికి బయలుదేరి వెళ్లాడు. ఈ రోజు అనగా 5/10/2024 నాడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు తన వెహికల్స్ నింపే దగ్గర ఒక దివ్యాంగుని చూసి వెంటనే స్పందించి అతనికి కావలసిన ట్రైసైకిల్ అని అడిగారు. అతను బ్యాటరీ ట్రైసైకిల్ కావాలని అడిగారు. వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో మేడం గారు వెంటనే స్పందించి మాకు తనకి వెంటనే బ్యాటరీ సైకిల్ వేసిందిగా ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారము మేము మా కార్యాలయం ద్వారా అందుబాటులో ఉన్న బ్యాటరీ ట్రైసైకిల్ని వెంటనే జాన్ అనే అతను హెచ్ఎంపాడు మండలానికి చెందిన దివ్యాంగుడికి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మేము వెంటనే స్పందించి వారికి బ్యాటరీ ట్రైసైకిల్ అందజేయడం. జాన్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చి ఇక్కడ మేము వీల్ సైకిల్ కోసం అర్జీ రాసుకొని కింద కూర్చొని ఉన్నాను. మేడం కలెక్టర్ మేడం చూసి ఇప్పుడనే నాకు శాంక్షన్ చేసింది. జిల్లా కలెక్టర్ కూడా చూసి నాకు పెద్ద అధికారులతో ఫోన్ మాట్లాడి నాకు ఇప్పుడనే అప్లై చేశారు. నేను 6,000 పింఛను తీసుకొని 2,000 ఆటోలు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. 2,000తో ఇప్పుడనే నాకు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా జీవితంలో ఎవరికి రాని అదృష్టం నాకు. అధ్యయనం ద్వారానే మంచి జర్నలిస్టులుగా సమాజంలో గుర్తింపు పొందుతారని సీనియర్ జర్నలిస్టు సామాజిక విశ్లేషకులు ఎంఎం ఖాన్ యజ్దాని అన్నారు. ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించిన 77 ఏళ్ల ప్రజాస్వామ్యం ఫలవంతంలో మీడియా పాత్ర, జర్నలిస్టుల సమస్యలు అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డెమోక్రటిక్ ఫోరం ఒంగోలు డివిజన్ అధ్యక్షులు గద్దల శివాజీ అధ్యక్షత వహించారు. ముందుగా ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నూకతోటి రవికుమార్ సదస్సు ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ గతానికి ఇప్పటి పాత్రికేయ రంగంలో పెను మార్పులు సంభవించాయని అన్నారు. కాపీ పేస్ట్ జర్నలిజానికి అలవాటు పడిన జర్నలిస్టులు వారి ఎదుగుదలకు ఏమాత్రం తోడ్పడదని అన్నారు. వార్తలు సామాజిక కోణంలో పరిశోధాత్మకంగా రాసినప్పుడే వార్తకు ప్రాధాన్యత, జర్నలిస్టులకు గౌరవం ఉంటుందని తెలిపారు. నేను జర్నలిజం వచ్చినప్పుడు ఇంతగా సమాజం కులము మతం అనే దాని మీద విడిపోయి లేదు. ఇప్పుడు మరి డే బై డే అలాగే పాడైపోయి. రెండవది నాకున్నటువంటి ఇంకో అదృష్టం ఏమనుకుంటానంటే, నేను కమ్యూనిస్ట్ పార్టీలో నుండి జర్నలిజానికి వచ్చినవాడు కాబట్టి నేను ఆ ఇబ్బంది నాకు రాలే. ఆ రోజుల్లో జర్నలిస్టులు చాలా ప్రముఖులుగా ఉన్నవాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్. ఏబీకే ప్రసాద్ గారే నన్ను జర్నలిస్ట్గా మారమన్నారు. అంతకుముందు నేను ఫ్రీలాన్స్ అనుకుంటేవాడిని. నా మీద ఒక నింద కూడా ఉండేది. హీస్ ఏ లెసర్ జర్నలిస్ట్ అండ్ మోర్ సోషల్ యాక్టివిస్ట్. సోషల్ యాక్టివిస్ట్గా ఉండగానే నా ఆర్టికల్ రాసేవాడిని ఉదయం పత్రికకి. ఆ ఆర్టికల్ చదివి ఏబీకే ప్రసాద్, కె రామచంద్రమూర్తి గారు ఇద్దరు కూడా ఫుల్ టైమర్గా వచ్చేవా, వేరే ఫీల్డ్లో ఏముంటావు అని చెప్పేవారు. చెప్తే వచ్చేసాను. తక్కువ వచ్చింది
4,000 రూపాయల పైన సంపాదిస్తున్న రోజుల్లో 1,000 రూపాయలు 1,200 రూపాయలు వచ్చారు జర్నలిస్ట్గా. దాని మీద ప్రేమతో వచ్చారు. అంచేత నాకు అంత హ్యూమిలేషన్ మీరు చెప్పినటువంటి ఇలాంటి హ్యూమిలేషన్ నేను చూడలే. నేను ముస్లిం అయినప్పటికీ కూడా ఆ ఇబ్బంది నాకు రాలేదు. మొదటిగా అప్పటికే నేను పాపులర్ రైటర్. నేను ఇందాక చెప్పినటువంటి జూలియస్ ఫిజిక్ పుస్తకాన్ని నేను 1981లో రాశాను. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత ప్రసంగిస్తూ జర్నలిజంలో విలువలు తగ్గాయని, ప్రజల కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి యాజమాన్య స్వార్థాలకు పనిచేసే స్వార్థపూరిత జర్నలిజం పుట్టుకొచ్చిందని అన్నారు. నేను స్కూల్ టీచర్గా ఉండేటప్పుడు మీకు తెలుసో తెలీదో, నేను ప్రతి సంవత్సరం జూన్ మాసంలో నా ఒక సంవత్సరం శాలరీ, ఆ రోజుల్లో నేను 50,000, నేను రిజైన్ చేసిన 70,000 నా శాలరీ. నా సంవత్సరం శాలరీని స్కూల్కే పిల్లలకి బుక్స్ రూపంలో కానివ్వండి, యూనిఫామ్ రూపంలో కానివ్వండి, 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చే వాళ్ళు కానివ్వండి, 10th వచ్చే పిల్లలందరికీ నేను యూనిఫామ్ ఇచ్చేదాన్ని. బాగా చదివిన పిల్లలకి 500 రూపాయలు నేను ఎప్పుడు 2000 నుంచి నేను 2001 నుంచి నేను 2006 వరకు ఇక్కడ 6 సంవత్సరాలలో నేను ప్రతి సంవత్సరం నా శాలరీ మొత్తం స్కూల్ డెవలప్మెంట్గా ఇచ్చాను, స్కూల్ పిల్లలకే ఇచ్చాను. ఏ రోజు కూడా అంటే వాళ్ళు ఎండిఓలు వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ నాకు పెద్దగా నాకు అప్పుడు తెలిసిందంటే మా హస్బెండ్ కొంచెం సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి సర్వీస్ చేయడం మాకు ఇష్టం కాబట్టి మేము చేస్తాం. అది మాకు అప్పుడు మాకు తృప్తే. కానీ నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలిసింది ఇవన్నీ. తర్వాత ఎప్పుడు పేపర్ చూసేదాన్ని, చూస్తే 10,000 రూపాయలు సహాయం చేస్తే పేపర్లు వచ్చేది, ఒక 5,000 రూపాయలు సహాయం చేస్తే పేపర్లు వచ్చేది. కానీ నేను అన్ని సంవత్సరాలు చేస్తే ఒక్కలాంటి కూడా ఏ పేపర్లు రాలేదు. అది కూడా నాకు అర్థం కాదు. అంటే మనమే తెలియజేయాలి అంటే నేనేమనుకునేదాన్ని, వాళ్ళకే తెలిసి మన గురించి 10 మందికి చెప్పే పేపర్కి వస్తుందంటే మీరే చేస్తారనుకుంటున్నాను. ప్రముఖ వైద్యులు డాక్టర్ చేపల వంశీకృష్ణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జర్నలిస్టులు మంచి వ్యాసాలు రాయాలని కోరారు. మొన్న మాకు తెలిసిన మనిషి ఒక మనిషి కమిషనర్గా అపాయింట్ అయితే మా ఊరి నుంచి 10 మంది వచ్చి అన్న నాకేమైనా జాబ్ ఇప్పించచ్చు కదా, నాకేమైనా ఉద్యోగం ఇప్పించచ్చు కదా అని అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏం లేదు, ఈమెన్ నామినల్ ఎడ్యుకేషన్ కూడా ఏం లేదు. సో అక్కడ మనం వెనకబడుతూ ఉన్నాం. మన చదువు ఏంటి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనదేంటి, మన ఏ ఉద్యోగం మన అర్హులు అనేది కూడా మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. మా సామాజిక వర్గం నుంచే మా ఊరు కొత్తపట్నం పల్లిపాలెం మీ అందరికీ తెలిసింది. నేను మీ అందరు చూస్తా ఉన్న పల్లిపాలెం చాలా గొప్పగా ఉంటుంది, మంచి ఇళ్ళు ఉన్నాయి, చాలా టూరిజంగా ఉంటుందని కూడా అంటూ ఉంటారు. కానీ మా నుంచి ఈ 77 సంవత్సరాల కాలంలో కూడాను మా నుంచి పెద్దగా పైకి వచ్చిన వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, సొసైటీలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ పెద్దగా ఏం లేవు. ఆ రకంగా కొన్ని క్యాలిక్యులేషన్ చెప్పాలంటే మా నుంచి రాష్ట్రం మొత్తం మీద సివిల్ సర్వీస్లో ఉన్న కేవలం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్. ఈ కార్యక్రమంలో ఏపీ డెమోక్రటిక్ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక కార్యదర్శి లంకరాజు, వ్యవస్థాపక సహాయ అధ్యక్షులు బొట్టు సీను, డివిజన్ కార్యదర్శి ఉబ్బా అశోక్, ట్రెజరర్ పైనం సురేంద్ర, కమిటీ సభ్యులు పాలపర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడమ్ మూమెంట్ కాలం ముందు నుంచి ఈ దేశంలో మీడియా ఉంటే ఫ్రీడమ్ మూమెంట్ని ఒక రకంగా అభివృద్ధి చేసింది మీడియాని. మహాత్మా గాంధీ ఒక జర్నలిస్ట్, తిలక్ ఒక జర్నలిస్ట్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జర్నలిస్ట్. అంటే స్వతంత్ర ఉద్యమాన్ని నిర్మించడంలో మీడియా చాలా గొప్ప పాత్ర నిర్వర్తించింది. తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లాగే మీడియా సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారిగా లక్ష్మీ ప్రసన్న నేడు బాధ్యతలు స్వీకరించారు. ఆర్డీఓ కార్యాలయం నందు పూర్వపు ఆర్డీఓ సుబ్బారెడ్డి నుంచి ఆమె బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెవెన్యూ సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు.
రెవెన్యూ డివిజన్కి ఒక ప్రాబ్లం ఉంటుందండి. నేను ఇవాళే చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా నాకు అవగాహన వచ్చిన తర్వాత సమస్యల్ని బట్టి సొల్యూషన్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అనేది ప్రతిదానికి అప్లికబుల్ కాదు కదా. కృషి పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థానానికి ఎదుగుతారని రవిశంకర్ గ్రూప్స్ ఎండి జిల్లా జనసేన నేత కంది రవిశంకర్ అన్నారు. 60 అడుగుల రోడ్డులో హిందూ ఆసుపత్రి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. ముందుగా డాన్స్ ఫ్లోర్ లోని నటరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఏర్పాటు చేసిన డాన్స్ మాస్టర్ ఎన్ వరుణ్ కుమార్ గత 6 సంవత్సరాలుగా తనకు తెలుసునని అన్నారు. మంచి డాన్సర్ గా ప్రూవ్ చేసుకుంటున్న వరుణ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. వరుణ్ కు తన ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రారంభానికి విచ్చేసిన కంది రవిశంకర్ ను వరుణ్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చనపతి రాంబాబు, పిల్లి రాజేష్, ఆళ్ల నారాయణ, గాయకుడు నూకతోటి శరత్ బాబు, నూకతోటి వెంకటశేషయ్య, ఆర్ఎస్కే డాన్స్ టీం సంజయ్, కౌశిక్, సన్నీ, శశి, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాన్స్ ప్రోగ్రాం దీని గురించి నేర్పించే విధానానికి ఈరోజు స్టార్ట్ చేశారండి. వీళ్ళు గత కాలం నుంచి ఒక 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ రోజే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్గా పనిచేశారండి. ఒక అండర్లో పనిచేశారు. ఈరోజు వచ్చి స్వయం కృషిగా సపరేట్గా పెట్టుకొని వీళ్ళు ముందుకు వస్తున్నారండి. వీళ్ళు చేసే విధానం అనేది కష్టపడి పైకి వచ్చినందుకు ఫస్ట్ పాయింట్ వీళ్ళని పర్సనల్గా అభినందిస్తాను. వీళ్ళ టీం మొత్తం వరుణ్ టీం అందరినీ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే హార్డ్ వర్క్ అనేది ఏ మనిషిని చేసినా సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారండి. ఈరోజు 6 సంవత్సరాలు కష్టపడి ఆ తర్వాత నుంచి నేను అప్పుడు ఎంతో బాగా చేశారు అని అనుకున్నాను. ఈరోజు ఇక్కడ నా స్వయంగా నా కళ్ళ ముందు ఈ డాన్స్ చేశారండి. చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, బాగా డెవలప్ అవ్వాలని చెప్పి, మంచి ఆదరణతో ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, ఇది ఒక మంచి కళ అండి. ఈ కళ విద్య అందరికి రాదు, డబ్బు అందరూ సంపాదించగలరు, కానీ ఈ కళతో సంపాదించే డబ్బు ఎవరికి రాదండి. ఇది హార్డ్ వర్క్, ఇది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఎవరైనా నేర్చుకోగలరు. వాళ్ళకు కూడా ఒపీనియన్ ఇంట్రెస్ట్ ఉంటే గ్యారంటీగా సక్సెస్ అవడానికి ఆస్కారం ఉందండి. దాంట్లో వరుణ్ ఆ రోజు నుంచి ఈరోజు కష్టపడ్డారు కాబట్టి ఇండివిజువల్గా ఈరోజు ఫరం స్టార్ట్ చేసి సపరేట్ చేస్తున్నందుకు ఆల్ ద బెస్ట్ వరుణ్. మీ టీం అందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇన్స్టిట్యూట్ ఓపెన్కి రవి సార్ రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే చాలా తక్కువ టైంలోనే వెంటనే ఒప్పుకొని వచ్చినందుకు ఫస్ట్గా మా టీం మొత్తం తరఫున చాలా థ్యాంక్స్ సార్. అలాగే మేము గత 6 సంవత్సరాల నుంచి రవిప్రియ మాల్లో మాల్ ఓపెనింగ్ నుంచి మాత్రం మేమే చేస్తూ వచ్చాం ప్రోగ్రామ్స్. అప్పుడేమో వేరే వాళ్ళ అండర్లో చేస్తూ ఉన్నా కూడా సార్ అప్పటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మేము సొంతగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నాం అనగానే సారే వచ్చి ఓపెన్ చేయటం మాకు మా టీం మొత్తానికి చాలా సంతోషంగా ఉంది. ఇలాగ మేము చేసే ప్రతి కార్యక్రమంలో సార్ ఇలానే మాకు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. వరుణ్ అకాడమీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ సందర్భంగా ఇక్కడ వచ్చేసిన కంది రవిశంకర్ గారికి, అలాగే మిగతా జనసేన నాయకులు రాజేష్ గారికి, నారాయణ గారికి, మిగతా అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే రాబోయే రోజుల్లో మంచి ఆఫర్స్ రావాలని వరుణ్ని మా జనసేన తరఫున వారికి తెలియజేస్తున్నాము. మరెన్నో ఆఫర్లు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్. ఈరోజు ఈ ఆర్ఎస్కే డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఓపెనింగ్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ వరుణ్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు అని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. డాన్స్ అనేది ఒక కళ అండి. ఈ కళ ప్రతి ఒక్కరికి చేరువ కావడానికి వరుణ్ కూడా తన సహాయం అందిస్తాడని చెప్పి తోడ్పాటు అందిస్తాడని కోరుకుంటూ మున్ముందు ఈ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఒంగోలులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వరుణ్. అక్టోబర్ 20వ తేదీన కృష్ణ మెమోరియల్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి కళాకారులు టి కృష్ణ 38వ వర్ధంతి నిర్వహిస్తున్నట్లు ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో వర్ధంతి కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. 15 ఏళ్లు పైబడిన వారికి 20వ తేదీన పాటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
మొదటి ప్రైజ్ 2000 రూపాయలు, రెండో ప్రైజ్ 1500 రూపాయలు, మూడో ప్రైజ్ 1000 రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు. గాయని గాయకులు అందరూ 18వ తేదీలోపు మల్లయ్య లింగం భవనం నందు తన పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు, సంచలన సినీ దర్శకుడు అయిన కామ్రేడ్ టి కృష్ణ 38వ వర్ధంతి కార్యక్రమాలని మన ఒంగోలులో ఈ నెల అక్టోబర్ 20వ తేదీన నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. ఇది 38వ సంవత్సరం. ఈ 38వ వర్ధంతి కార్యక్రమాలు ఈ నెల 20వ తేదీన ఇక్కడ మల్లయ్యలింగం భవన్లోనే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా ఆ రోజున 20వ తేదీన పాటల పోటీలు నిర్వహిస్తున్నాం. పాటల పోటీలు అంటే సినీ పాటలు, అలాగే విడి పాటలు, ఏ పాటలైనా పాడవచ్చు గాయకులు. అయితే విడి పాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 15 సంవత్సరాల వయసు పైన ఉన్నవాళ్ళు, యువకులు ఈ పోటీల్లో పాల్గొనడం అనేది జరుగుతున్నది. వాళ్ళకి బహుమతులు కూడా ఆర్థికంగా ఉపయోగపడేటట్టుగా మొదటి బహుమతిగా పాటల పోటీల్లో మొదటి బహుమతిగా 2000 రూపాయలు, అలాగే రెండవ బహుమతిగా 1500 రూపాయలు, మూడవ బహుమతిగా 1000 రూపాయలు. ఈ బహుమతులతో పాటుగా ఆర్థిక మొత్తాలతో పాటుగా మొమెంటస్ కూడా అందజేయటం జరుగుతుంది. ప్రతి గాయకుడు పోటీలో పాల్గొనే వాళ్ళు 10 రూపాయలు ప్రవేశ రుసుముగా ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ నెల 18వ తేదీ లోపల వాళ్ళ పేర్లు ఇక్కడ నమోదు చేసుకోవాలి మల్లయ్యలింగం భవన్లో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందించేందుకు మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించడం జరిగిందని జిల్లా ప్రొబేషన్ శాఖ అధికారి షేక్ కాజా మొహిద్దీన్ అన్నారు. ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనం నందు గల ఎక్స్చేంజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దరఖాస్తుదారులు మద్యం దుకాణాల దరఖాస్తులను సకాలంలో దరఖాస్తులను అందించాలని అన్నారు. ఆఖరి తేదీ వరకు వేచి చూడకుండా ముందస్తుగా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జిల్లాలో 171 షాపులు టెండర్లకు ఆహ్వానించడం జరిగిందని, వాటిలో 51 షాపులు 55 లక్షలు, 120 షాపులు 65 లక్షల స్లాబ్ కింద వచ్చాయని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 77 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దరఖాస్తుదారుడు ఇంటి నుంచి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలియజేశారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. 11వ తేదీన ఎన్జీఓ హోంలో జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన దుకాణాలు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. వచ్చేసి ప్రకాశం జిల్లాకి 171 షాపులు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 51 షాపులు 55 లక్షల స్లాబ్లో ఉన్నాయి. 120 షాపులు వచ్చేసి 65 లక్షల స్లాబ్లో ఉన్నాయి. ఇవి 4 స్లాబులుగా ఏర్పాటు చేశారండి. 10,000 జనాభాకు కంటే తక్కువ ఉన్న మండలాల్లో వచ్చేసి మీకు 50 లక్షలు లైసెన్స్ ఫీజు పెట్టారు. 10,000 నుంచి 50,000 జనాభా మధ్యలో ఉండే మండలాలకు వచ్చేసి 55 లక్షలు, 50,000 నుంచి 5 లక్షల జనాభా మధ్య ఉన్న మండలాలకు వచ్చేసి 65 లక్షలు, 5 లక్షలు అబవ్ ఉండే పట్టణాలకు వచ్చేసి 85 లక్షలు 4 స్లాబులుగా ఏర్పాటు చేశారు. ఈ స్లాబుల ప్రకారంగా మేము గెజెట్ నెంబర్ 127 వచ్చేసి నోటిఫై చేశాము. అందుకు అనుగుణంగా ఇది మద్యం వచ్చేసి ఈ పాలసీ వచ్చి చాలా బాగుందని మద్యం వ్యాపారులంతా సమర్థిస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాము ఈఎండీలు ఉండేటివి, ఎర్నింగ్ మనీ డిపాజిట్ డీడీలు తీసేవాళ్ళు. ఆ డీడీలను తీసేశారు. అప్పట్లో మనం వచ్చేసి ఈ బియ్యపు డ్రమ్ములు తీసుకొని ఇక్కడ కూర్చునే వాళ్ళము, అందులో అందరూ వచ్చేసి అప్లికేషన్లు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ పద్ధతి పోయి అంతా ఆన్లైన్ పద్ధతికి వచ్చేసింది. జస్ట్ 2 లక్షల రూపాయలు అతని అకౌంట్లో ఉంటే అతనే ఆర్టీజీఎస్ ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంట్లో నుంచే అతను వచ్చేసి తన అప్లికేషన్ వచ్చేసి నమోదు చేసుకొని ఏ షాపు కావాలి అని చెప్పేసి అతను ముందు జిల్లా, తర్వాత యూనిట్, 4 యూనిట్లు ఉంటాయండి. మండల యూనిట్, నగర పంచాయతీ యూనిట్, మున్సిపాలిటీ యూనిట్, కార్పొరేషన్ యూనిట్. గతంలో వచ్చేసి ఎక్కడైతే షాప్ వచ్చేసి మనము ఏర్పాటు చేశామో ప్లేస్ చెప్పేవాడు, స్పెసిఫిక్గా
సపోజ్ మర్రిపూడి మండలంలో పలానా ఊరు అని. ఇప్పుడు మండల యూనిట్ కాబట్టి మర్రిపూడి మండలంలో మీరు ఎక్కడైనా ఇచ్చినోటి 2 షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఒంగోలు టౌన్లో గతంలో వచ్చేసి పలానా వార్డులో ఏర్పాటు చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 20 షాపులు ఇచ్చారు టౌన్కి. టౌన్లో ఎక్కడైనా కార్పొరేషన్ పరిధిలో వాళ్ళు పలానా చోట అని మనమే నిర్ణయించడం లేదు ప్రభుత్వం, వాళ్ళకి బుద్ధి పుట్టిన చోట పెట్టుకోవచ్చండి. ఈ రకంగా వచ్చేసి ఏదో ఒక వెసులుబాటు. గతంలో లైసెన్స్ ఫీజు వచ్చేసి 3 విడతల్లో చెల్లించేవారు, ఇప్పుడు 6 విడతల్లో చెల్లించే విధంగా వెసులుబాటు చేయడం జరిగింది. మరియు గతంలో ఒక వ్యక్తికి 1 షాప్ మాత్రమే ఇచ్చేవాడు ఒకరి పేరుతో లైసెన్సు. అంటే అతను 10 చోట్ల 10 షాపులకు లేదా 100 చోట్ల వేసిన 1 షాపు రాగాలే మిగిలిన ఆటోమేటిక్గా అన్ని చోట్ల అతను డిలీట్ చేసేవాడు. ఒంగోలు నగరం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా 2వ రోజు జరిగిన నవరాత్రి ఉత్సవ వేడుకల్లో అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా కేశవస్వామి పేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మి అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఒంగోలుకు చెందిన నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన ఆధ్వర్యంలో కూచిపూడి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆలయంలో జరిగిన అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి శివశంకర్ పర్యవేక్షించారు. ఒంగోలు నగరంలోని బాలాజీరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారు, గంటపాలెంలోని పార్వతమ్మ అమ్మవారు ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవంలో కనుల పండుగగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక నైవేద్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు. శంభో శంకర
శరన్నవరాత్రులలో త్రిశక్తుల ఆరాధన జ్ఞాన వైరాగ్యాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కేశవస్వామిపేటలో లలితాశ్రమంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆయన త్రిశక్తుల వైభవంపై ప్రసంగించారు. మహాసరస్వతి వాక్శక్తిని, మహాలక్ష్మి ఐశ్వర్యాలను, మహాదుర్గ శక్తిని ప్రసాదిస్తుందన్నారు. ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులని లలితాశ్రమం మాతాజీ జ్ఞానానంద సరస్వతి అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో స్వయంపాకుల కోటేశ్వర శర్మ, అగస్త్యరాజు శివయ్య, నాదెండ్ల జ్వాల ఉమా మహేశ్వర శర్మ, వో ప్రసాద్, గుర్రం కృష్ణ, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సాక్షాత్తు ఆ దుర్గామాతే ఆది పరాశక్తే అక్కడికి వచ్చి కూర్చొని అభయహస్తంతో నన్ను ఆశీర్వదిస్తున్నట్లు, ఆయన కంటి రెప్పలు కూడా నాకు కనిపిస్తున్నట్లు, ఆ చూపులు నా మీద వర్షిస్తున్నట్లు భావన నాకు కలిగి. కాబట్టి బెదవాడ కనకదుర్గ అంటే మనం ఆ సింహం మీద కూర్చునేటటువంటి తల్లి కాదు, కరుణించేటటువంటి తల్లి, కరుణా స్వరూపిణి, భద్రకాళి కాళీమాత కాదు, భద్రకాళి, మళ్ళీ భద్రంగా చూసేటటువంటి తల్లి అన్నటువంటి భావన కలిగి అప్పటి రోజు అమ్మవారి యొక్క ఆరాధకుడిగా నేను కూడా మారిపోయాను. చాలా మంది ఏం చేస్తారు, ఆ సింహం మీద ఉన్నటువంటి ఫోటోని గుళ్ళల్లో ఇవ్వడము, లేకపోతే పైన ఎక్కడన్నా చీర కొట్టి ఆ పైన తగిలించడం అట్లా చేస్తుంటారు. అలా చేసేటువంటి పని లేదు అమ్మవారు. అటువంటి అమ్మవారు చూడండి, అమ్మవారు దుర్గే. గతంలో అమ్మవారి పేరు దుర్గే, బెదవాడలో ఉన్నటువంటి అమ్మవారి పేరు దుర్గే. కానీ కనకదుర్గగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ. ధర్మం ఎక్కడైతే పరిడవిల్లుతుందో, ధర్మం ఎక్కడైతే 4 పాదాల మీద నడుస్తూ ఉంటుందో అక్కడ కనక వర్షం కురుస్తుంది. మన పొన్నూరు శ్రీనివాసరావు గారికి నేను ఇదే పర్పసం దేవుడు ఆశ్రమానికి రావడం, ఆశ్రమంలో ఉపన్యాసం చెప్పడం ఇదే పురస్కారం. నేను అనుకున్నాను మా స్వయంపాకులు వారు, మా సన్నిహితులు వారు అమాస వారి విరుద్ధాలే అని వారు 2-3 ఏళ్ల కిందట అంటే పొన్నూరు శ్రీనివాసరావు గారు రాజకీయాలు వెళ్ళి మనకెందుకు, ఇది మన జ్ఞానపీఠం, ఇది జ్ఞానంగా చెప్పాలి కానీ వేదాంతం చెప్పాలి కానీ ఆ మనకు రాజకీయంగా ఇదంతా మనకెందుకు వెళ్ళి అనుకునేదాన్ని నేను. పొన్నూరు శ్రీనివాసరావు గారు అంటే మామూలుగా రాజకీయంగా మాట్లాడతారనుకున్నాను కానీ ఇంత లోతుగా చక్కగా విశ్వవిశ్వరంగా దుర్గాదేవుని గురించి, దుర్గా అంటేనే చాలు, ఒకసారి దుర్గా అంటేనే చాలు మన కష్టాలన్నీ చేస్తాయిట, మనకు ఎన్నో సుఖాలు ఇస్తాయట. సరస్వతి ఆవిడే, లక్ష్మీదేవి ఆవిడే, అంతా దుర్గామయంగా చెప్పారు కాబట్టి చాలా చాలా సంతోషం. ఇంత బాగా చెప్తారనుకో నేను అనుకోలేదు. మన పొన్నూరు శ్రీనివాసరావు గారు పెల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 జ్వాలముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వాహకులు ప్రసాద స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు జ్వాలాముఖి అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రుద్రహోమం, చండీ హోమం, విశేష కుంకుమార్చన నిర్వహించిన అనంతరం అమ్మవారి ఉంచుల సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉత్సవాలలో పరిసర ప్రాంతాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులయ్యారు. सनः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रतोषिगमेभ्यो अध्वरेषु धनात् सह दानव्यच्च
విశేషాలు తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.